ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మహిమ గల మీ నామను బట్టి మీ పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చూపిస్తున్నావు నాయన. గొప్ప దేవుడవు, మహాఘనుడవు, మహోన్నతుడవు, మా తండ్రి అత్యున్నతమైన సింహాసనపైన ఆసీనుడైన దేవుడవు, మా ప్రభా, మా తండ్రి శాశ్వతుడైన దేవుడవు, విడువక ఎడబాయక కృప చూపుతున్నటువంటి దేవుడు నాయన. మా తండ్రి దయా వాత్సల్యత కలిగినటువంటి దేవుడవు, మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు అని మీ పాదాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా తండ్రి, మాకెంతైనా నమ్మదగిన దేవుడుగా మీరే మమ్మల్ని కనికరించి భద్రపరుస్తూ మీరు నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సమయం మాకు దీవెనకరంగా ఇచ్చినందుకు మీకు వందనాలు నాయన. ఆన్లైన్లో కనెక్ట్ అయిన బిడ్డలందరిని బట్టి వందనాలు. మా ప్రభా, ఇంకా ఎవరైనా ఉంటే దీవెనకరంగా చేయండి. మా ప్రభా, మా తండ్రి, కోవిడ్ కేసులను తగ్గిస్తున్నందుకు మీకు వందనాలు. సంపూర్ణంగా ఇంకా కంట్రోల్ తీసుకురండి నాయన. మా తండ్రి, థర్డ్ వేవ్ అనేది రాకుండా కాపాడమని వేడుకుంటున్నాను. మా తండ్రి, దయ చూపించండి, సహాయం చేయండి. మమ్మల్ని మీ స్వాధీనపరుచుకుంటూ మా తండ్రి, మీ కృపాసనం మమ్మల్ని భద్రపరుస్తూ ప్రార్థించే ఆత్మను మా పైన కుమరింప చేయమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 477, పాత నంబరు 737. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించను. 1, 2, 5, 7 వచనాలు పాడుకున్నాడు. 1, 2, 5, 7. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు, నేను సరిచేసి కొందు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు, నేను సరిచేసి కొందు. నీ మార్గములో నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడు, నేర్పించుము ఎల్లప్పుడు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు.
నీ వాక్యము అగ్ని సృష్టి వంటిది, అది రెండంచులు గల ఖడ్గం. నీ వాక్యము అగ్ని సృష్టి వంటిది, అది రెండంచులు గల ఖడ్గం. నీ వాక్యమేగా అద్భుతార్థం, నిజ స్వరూపమును చూపించు, నిజ స్వరూపమును చూపించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నీ రూపమునకు మార్చును నన్ను, నీదు మహిమా కొరకేగా, నీదు మహిమా కొరకేగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. దేవుని వాక్యం చూసుకున్నామండి. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము మొదటి 7 వచనాలు చదువుకుందామండి. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము మొదటి 7 వచనాలు. యెహోషువ మృతి పొందిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయనట్లుగా ఆ దేశమును యూదా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను, వారు పోవాలని సెలవిచ్చారు. అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో, మనం కనానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చినామని చెప్పగా షిమ్యోనీయులు వారితో కూడా పోయి కనానీయుల మీదకి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీయులను వారికి అప్పగించిన అతడు అక్కడ చనిపోయాడు. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మరొకసారి మీ పరిశుద్ధమైన నామమును వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చూపిస్తున్నాము. మా తండ్రి, మా దేవుడువు, మా రక్షకుడువు, మా విమోచకుడువు, ఆ ప్రభా, మీ పరిశుద్ధమైన లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడుతున్నామని వేడుకుంటున్నాము నాయన. మీ లేఖన భాగం గ్రహించుటకు మీ జ్ఞానం మాకు అనుగ్రహించండి. మీ ఆత్మ నడిపింపు మా అందరి మధ్యలో ఉంచమని వేడుకుంటున్నాను. నన్ను కూడా మీ సిలువ చాటును మరుగుపరచండి, మీ ఆత్మతో నింపి నడిపించండి. మీ మాటలు మాకు అనుగ్రహించండి. మా ప్రభా, నా మాటలు కాదు కానీ మీ మాటలు మాకు అనుగ్రహించి మీరే మీ వీళ్ళందరూ తృప్తిపరచమని వేడుకుంటున్నాను. నన్ను కూడా బలపరచండి. మమ్మల్ని మీ స్వాధీనపరుచుకుంటూ
యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పుణ్యనామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, న్యాయాధిపతులు అనేటువంటి గ్రంథము మరి వ్రాసిన వారు ఎవరో ఖచ్చితంగా తెలియబడలేదు. ఒకవేళ సమూయేలే పాత చరిత్ర గురించి వ్రాసి ఉండొచ్చునేమో అని ఒక తలంపు ఉండేది. మరి అది ఇంకా దాన్ని కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది. ఎవరు రాసినప్పటికీ ప్రతి మాట వెనుక దేవుడు ఉన్నాడు. ప్రతి మాట దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక దేవుడే వ్రాసి ఉండొచ్చు ఈ గ్రంథం అని కూడా చెప్పవచ్చు. ప్రియమైన వాళ్ళరా, ఈ డేట్ ఆఫ్ రైటింగ్ ద బుక్ ఏంటంటే 11th century BC నుండి 14వ సెంచరీ నుంచి 11వ సెంచరీ వరకు BC, బిఫోర్ క్రైస్ట్, ఆ మధ్యకాలంలో రాయబడిందని చెప్తారు. చాలామందికి ఒక డౌట్ ఉంది. యెహోషువ చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులను నడిపించినది ఎవరు? ఇంకా ఉన్న భూభాగం, మిగిలి ఉన్న భూభాగాన్ని ఎవరినైనా ఏర్పాటు చేశారా అనేటువంటిది ఒక సందేహం అనేది కనిపిస్తుంది. అసలు న్యాయాధిపతులు ఏంటి? ఒక స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళే న్యాయాధిపతులుగా వ్యవహరించబడ్డారు. ఎంతమంది అండి? 12 మంది పురుషులు, ఒక స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విధంగా మరి వాళ్ళకి న్యాయాధిపతులని డెసిగ్నేషన్ ఇచ్చారు, అంతేగాని ఎవరు అపాయింట్ చేసిన వాళ్ళు కాదు. అయితే ఒకటి, ఆయా సమయంలో ఆయా వ్యక్తుల్ని దేవుడే లేపాడు, దేవుడే వాడుకున్నాడు, దేవుడు చేయమన్న పనులు వాళ్ళ ద్వారా జరిగించాడు. అంతవరకు మాత్రం కరెక్ట్. ప్రియమైన వాళ్ళారా, దేనికంటే అసలు ఈ బుక్లో ఉండేది ఏంటంటే డిఫీట్ అండ్ డెలివరెన్సెస్. అంటే న్యాయాధిపతులు ఉన్నప్పటికీ డిఫీట్ ఉంది, ఓటమి, తర్వాత డెలివరెన్స్, అప్పగించడం. ఈ విధంగా ఈ బుక్ అంతా నడుస్తుంది, ఈ గ్రంథం అంతా. మరి ఇశ్రాయేలు చరిత్ర అంతా చూసినప్పుడు వాళ్ళు ఏ విధంగా నడిచారంటే డిక్లరేషన్స్ అండ్ డిస్యూనియన్. అంటే క్లీన్లీనెస్ అంటే అపరిశుద్ధంగా జీవించటం, తర్వాత యూనిటీ అనేది లేకుండా పోవడం, వన్నెస్ అనేది లేకుండా పోవడం. ఇది ఇశ్రాయేల్లో ఉన్న బలహీనతలు. ఈ గ్రంథమంతా వెతికినప్పుడు వాళ్ళలో కనబడ్డ బలహీనతలు ఏంటంటే అపవిత్రంగా జీవించటం, డిస్యూనియన్గా జీవించటం, వాళ్ళలో ఐక్యత లేకుండా జీవించడం అనేది రెండు బయటపడ్డాయి. తర్వాత యెహోషువ తర్వాత ఎవరు కూడా సరైనటువంటి లీడర్ రాలేదు. ఆ ప్రజల్లో మిగిలి ఉన్న వాళ్ళలో ఎవరు కూడా సరైన లీడర్షిప్ లేదు. కనుకనే వీళ్ళు ఎందుకు ఆ విధంగా ఒక లీడర్షిప్ అనేవాళ్ళు ఎవరు తీసుకోకుండా ఏ విధంగా మారిపోయిందంటే, వాళ్ళలో ఉన్న ఎందుకు ఆ విధంగా వచ్చిందంటే 4 కారణాలు ఉన్నాయి. ఇది కామన్ 4-fold సైకిల్, సో కామన్ ఇన్ ఇజ్రాయెల్ హిస్టరీ. వాళ్ళ చరిత్ర అంతట్లో కూడా చూస్తే 4 ముఖ్యమైనటువంటి బలహీనతలు కనిపిస్తాయి. మొదటిది రెబిలియన్, అంటే తిరుగుబాటు స్వభావం. రెండవది రిట్రిబ్యూషన్, అనగా గోయింగ్ బ్యాక్. రిట్రిబ్యూషన్, గోయింగ్ బ్యాక్ టు ది ఈవిల్ ముఖ్యంగా.
చెడు నడవత అనే దానికి తిరిగి వాళ్ళు వెళ్ళిపోవటం అనేది. మూడవది రిపెంటెన్స్. దేవుడు వాళ్ళని దండించినప్పుడు వాళ్ళలో మళ్ళీ పశ్చాత్తాపడతారు, అదొకటి ఉంది. తర్వాత రెస్టోరేషన్, మళ్ళా వాళ్ళు పూర్వపు స్థితికి, మామూలు స్థితికి దేవుడు చెప్పిన పద్ధతులకు వాళ్ళు వాడుస్తారు. ఈ 4 లక్షణాలు వాళ్ళలో పలుమార్లు రిపీటెడ్గా కనిపిస్తుంటాయి. రిపీటెడ్నెస్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి, పలుమార్లు రిపీట్ అవుతూ ఉంటాయి. ఏంటవి? రెబెలియన్, రిట్రిబ్యూషన్, రిపెంటెన్స్, రెస్టోరేషన్. ఈ 4 వాళ్ళలో కనిపిస్తూనే ఉంటాయి. రిట్రిబ్యూషన్ అంటే గోయింగ్ బ్యాక్ టు ది ఈవిల్, చెడు మార్గంలోకి తిరిగి మళ్ళుకోవటం. ఈ 4 మాటలు కూడా 6తోనే బిగినవి కదా, అది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా లీడర్షిప్కు ఉన్నటువంటి క్వాలిటీస్ ఏం కావాలనో అది కూడా మనం గమనించాలి. లీడర్షిప్ అంటే సండే స్కూల్ టీచర్ కూడా, చిన్నపిల్లలను లీడ్ చేసేటి టీచర్ కూడా, అది కూడా లీడర్షిప్పే. యూత్ మీటింగ్స్ తీసుకునే వాళ్ళు కూడా, అది కూడా యూత్ మధ్యలో వాళ్ళు లీడర్గా ఉంటేనే వాక్యం చెప్పగలరు. మరి ఏ మినిస్ట్రీ చేసినా కూడా అది లీడర్షిప్ క్వాలిటీనే అనొచ్చు. ప్రియమైన వాళ్ళారా, నా జీవితంలో నేను నేర్చుకున్నది ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ రిక్వైర్డ్ టు ఎ లీడర్ ఈజ్ ఒబీడియన్స్. ఏ మినిస్ట్రీ చేయాలనుకున్నప్పటికీ ఆ లీడర్కి కావాల్సింది మొట్టమొదటి ఇంపార్టెంట్ లక్షణం ఏంటంటే ఒబీడియన్స్, అనగా విధేయత. పిల్లల ముందు, సండే స్కూల్ పిల్లల ముందు విధేయత అనేది చెప్పటల్లా, యూత్ మీటింగ్లో విధేయత అనేది చెప్పటల్లా, లేదా బోధించేటప్పుడు ప్రజలకు విధేయులుగా ఉండమని నేను చెప్పటల్లా, అది కాదు. కానీ దేవునికి విధేయులుగా మనం ఉండాలి. మరి నేను సండే స్కూల్ టీచర్గా కూడా కొంతకాలం పనిచేశాను. అప్పుడు ఒక్కోసారి సమయం లేక, ప్రార్థన లేకుండానే సండే స్కూల్ కండక్ట్ చేస్తారనుకోండి, ప్రార్థన లేకుండా, సిద్ధపాటు లేకుండా. అప్పుడు ఏంటంటే పిల్లల కంట్రోల్కి రారు. ఎంత సాహసం చేసినా, ఎన్నిసార్లు వాళ్ళు రిమైండ్ చేసినా, గద్దించినా, దండించినా వాళ్ళు అల్లరి చేస్తూనే ఉంటారు. అయితే ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా మనం ఆ మినిస్ట్రీ తీసుకుంటామో దేవుడు మంచి ఫలితాలు ఇచ్చేదిగా మనకు పర్ఫెక్ట్ ఒబీడియన్స్ మనం చూస్తాం. ప్రియమైనవారా, ఇది ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యం. ఒబీడియన్స్ ప్రార్థనలో మనం ప్రభువుకు విధేయులుగా ఉన్నప్పుడు, ప్రభువా నన్ను కనికరించండి, మీరు నాకు ఇచ్చిన ఈ మినిస్ట్రీని బట్టి మీకు వందనాలు, ఈ సండే స్కూల్ మినిస్ట్రీని బట్టి మీకు వందనాలు, యూత్ మీటింగ్ ఇచ్చినారు మీకు స్తోత్రాలు, అంతేకాకుండా ఇంకా వాక్య పరిచయం మీరు ఇచ్చినారు మీకు స్తోత్రాలు, పాటలు పాడే పరిచయం మీరు ఇచ్చినారు మీకు వందనాలు, ప్రార్థించే పరిచర్య మీరు ఇచ్చినారు మీకు స్తోత్రాలని ప్రభువుకు ముందు వందనాలు చెప్పి ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆ తరువాత పరిచర్య స్టార్ట్ చేయాలి. మనం ప్రార్థన లేకుండా, ఒబీడియన్స్ లేకుండా ఏ మినిస్ట్రీ చేసినా కూడా అది ఫెయిల్యూరే. ఒక్క ఆత్మ రక్షించబడటం మనం చూడం. కనుక ప్రియమైనవారా, మరి మీరు కూడా కొంతమంది వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, కొంతమంది సండే స్కూల్ చెప్పేవాళ్ళు ఉన్నారు, కొంతమంది సిస్టర్స్ మీటింగ్ తీసుకునే వాళ్ళు ఉంటారు. మీకు మొట్టమొదట కావాల్సింది ఏంటంటే వాక్య పరిచర్యన ఏదైనా సరే ప్రార్థన అవసరం. ప్రార్థనతో కూడినటువంటి మెసేజ్, ప్రసంగం అది ఎంతో ఫలభరితంగా ఉంటుంది. మరి ఎన్నో విధాలుగా ప్రజల్లో కార్యసాధకంగా ఉంటుంది. అది నా స్వానుభవం, మీరు కూడా నేర్చుకోవాలని నేను కోరుతున్నాను. భక్సింగ్ గారు కూడా అదే చెప్పారు. ఏ మినిస్ట్రీ చేసుకున్నప్పటికీ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాలి. అందుకనే భక్సింగ్ గారు కాన్వకేషన్ జరిగించేటప్పుడు వాక్యం చెప్పాడు, ఎవరికి కూడా ముందుగా చెప్పడు. రేపు నువ్వు ఈ మెసేజ్ తీసుకోవాలని ఏ సేవకుడికి చెప్పడు. కాబట్టి సేవకులందరూ ప్రార్థనలోనే ఉండాలి. భక్సింగ్ గారు రూమ్ ప్రక్కనే సేవకులు మీ హాల్ ఒకటి ఉంటుంది, ఆ రూమ్లో అందరూ సేవకులు అక్కడ కూడి ఉంటారన్నమాట. వాళ్ళు ప్రార్థనలో ఉండాలి. ప్రియమైన వాళ్ళ ఎవరు ప్రార్థనలో కనిపెడతారో, ఎవరికి దేవుడు వర్తమానం ఇస్తాడో,
వారినే భక్సింగ్ గారు పిలిచాడు. ఎందుకంటే ఆత్మ నడిపింపది. భక్సింగ్ గారు ఆత్మచేత నడిపించబడేవాడు కాబట్టి ఆత్మపూర్ణమైన వారిని ఆయన లేపగలుగుతున్నాడు. ఫలభరితమైన పరిచర్య జరిగింది. అద్భుతాలు మనం చూసాం. ప్రియమైన వాళ్ళరా, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ యెహోషువలో ఉన్నాయి. యెహోషువ జీవితాన్ని మనం పరిశీలించాం కదా. కొన్ని వారాలుగా యెహోషువ గ్రంథం ధ్యానించాం. ఆయన మొట్టమొదటి మినిస్ట్రీ ఏంటి? దేవుని వాక్యం ప్రజలకు బోధించడం. మొదటి నుండి చివరి వరకు వాళ్ళకు బోధించడం. అంతకంటే ముఖ్యమైన పరిచర్య ఏంటి? ప్రార్థించటం. దేవుని సన్నిధిలో ప్రార్థించి, ప్రభా 6 లక్షల మంది ప్రజలను నేను నడిపించడానికి శక్తిని దయచేయండి, మీ జ్ఞానం నాకు, మీ వాక్యం నాకు దయచేయండి, వాళ్ళకి ఏం చెప్పానో నాకు తెలియజేయండి అని ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుని వాడుకున్నాడు. కనుకనే ఆయన గొప్ప దైవజనుడిగా, గొప్ప లీడర్షిప్ క్వాలిటీస్ కలిగిన వాడుగా, అనేక యుద్ధాలు జరిగించిన వాడుగా మనం చూస్తున్నాం. ప్రియమైనరా, యెహోషువ తర్వాత వచ్చిన వారిలో అటువంటి క్వాలిటీస్ కలిగిన వారు ఎవరు కూడా లేరు. కాలేబు ఉన్నాడు, కానీ అంతటి ఆ స్టాండర్డ్స్ కాలేబులో ఉన్నాయో లేదో మనకు ఓటములు ఎక్కడ చూసినా ఓటమే, ఎక్కడ చూసినా పరాజయమే. ప్రియమైన వలన వాళ్ళు ఇశ్రాయేలు ఇంకా నిలిచున్నారంటే ఒకవేళ యెహోషువ లేకపోవచ్చు. అయితే ఆ ప్రజల మధ్య దేవుడున్నాడు. దేవుడున్నాడు కాబట్టి వాళ్ళు ఇంకా సజీవులుగా ఉండి ఇంకా చేయవలసిన పనులు చేసేదానికి దేవుడు వాళ్ళ నుంచి, దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నాడు కనుక పనులు జరుగుతున్నాయి. అయితే దేవుడు వాళ్ళ మధ్యలో ఉంటే ఓటమి ఎందుకు చూస్తున్నారు? వాళ్ళు అన్ని కాంట్రడిక్షన్సే ఉంటాయి. దేవుడు వాళ్ళ మధ్యలో ఉంటే వాళ్ళకి డిఫీట్ ఎందుకు వస్తుంది? డిఫీట్ అంటే ఓటమి. ఎందుకు వస్తుంది అంటే వీళ్ళు అవిధేయులు కాబట్టి. మందసం లేకుండానే యుద్ధానికి వెళ్తారు వీళ్ళు, ప్రార్థన లేకుండానే యుద్ధానికి వెళ్తారు. అటువంటి వాడు కాబట్టి దేవుని సన్నిధిలో సరైన విజ్ఞాపన లేకుండా, కనిపెట్టేది లేకుండా, సిద్ధపాటు లేకుండా యుద్ధాలకు వెళ్తారు. కాబట్టి అనేక సార్లు వాళ్ళు ఓడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇకపోతే అసలు చరిత్రలోకి వస్తామండి. న్యాయాధిపతులు అనేవాళ్ళు ఆయా ట్రైబ్స్ నుంచి దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు. ఒకే గోత్రం నుంచి అందరినీ ఏర్పాటు చేయలే. న్యాయాధిపతులు అందరినీ ఏర్పాటు చేయలే. డిఫరెంట్ గోత్రాలకు చెందినటువంటి వారిలో నుంచి దేవుడు న్యాయాధిపతులు లేపాడు. వాళ్ళకి జ్యూరిస్డిక్షన్ అంటూ దేవుడు ఇవ్వాల. మీరు ఈ ట్రైబ్స్ వరకు మీరు జడ్జి, ఈ ట్రైబ్స్, ఈ గోత్రాల వరకు మీరు జడ్జి అని దేవుడు ఆ విధంగా చెప్పరా. అంతేకాకుండా వాళ్ళకు ఒక జ్యూరిస్డిక్షన్ అంటూ నిర్ణయించలేదు. ఒకవేళ లేవి గోత్రంలో యుద్ధం జరుగుతుందనుకోండి, లేవి గారు రూబేన్ గోత్రంలో యుద్ధం జరుగుతుందనుకోండి, వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు తక్కినవాడు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ జడ్జిస్ కూడా అక్కడికి వెళ్ళొచ్చు. అక్కడున్న జడ్జిస్, అప్పుడున్న జడ్జిస్ యుద్ధాలు కూడా చేసేవాడు, న్యాయాధిపతులు. ఇప్పుడు జడ్జిస్ కూడా యుద్ధాలు చేస్తున్నారు. వీళ్ళు కూడా యుద్ధాలు చేసేవాళ్ళే, కానీ వీళ్ళ చేతిలో కత్తులు లేవు, కానీ కళాలు ఉన్నాయి. కలం, కత్తి గొప్పదా కలం గొప్పదా అని చిన్నప్పుడు డిబేట్ పెట్టేవాళ్ళు స్కూల్లో. ప్రియమైన వీళ్ళ చేతిలో కలం ఉంది, వాళ్ళ చేతిలో ఖడ్గం ఉంది. ముందుకు వెళ్ళిపోదామండి. కాబట్టి ఒక లిమిటెడ్ జ్యూరిస్డిక్షన్ అంటూ ఎవరికి లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు న్యాయాధిపతుల్లో స్టేజెస్ ఉన్నాయి. జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్, లేదా జూనియర్ సివిల్ జడ్జి, తర్వాత సీనియర్ సివిల్ జడ్జి, తర్వాత అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి, తర్వాత డిస్ట్రిక్ట్ జడ్జి అని క్యాడర్స్ ఉన్నాయి. అప్పట్లో ఎంతమంది ఎన్ని సంవత్సరాలు జడ్జెస్ ఉన్నప్పటికీ వాళ్ళకి ప్రమోషన్ అంటూ ఏమి లేదు. జడ్జి అంటే జడ్జి అట్నే ఉండేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే కొంతమంది జడ్జెస్ అప్పట్లో, కొంతమంది న్యాయాధిపతులు లోకల్ వరకే, వాళ్ళు ఉన్న ప్రదేశం వరకే చూసుకునేవాళ్ళు. కొంతమంది అయితే అన్ని ట్రైబ్స్కి చూసుకునేవాడు, అన్ని గోత్రాలకి చూసుకునేవాడు.
ఇది న్యాయాధిపతుల గురించి మనం తెలుసుకోవాల్సిన సత్యం. తరువాత చాలా సందర్భాల్లో ఒక జడ్జి, ఒక న్యాయాధిపతి ఇంకొక న్యాయాధిపతి జ్యూరిడిక్షన్లో తలదూర్చేవాడు. వీళ్ళ డ్యూటీస్, వీళ్ళ జ్యూరిడిక్షన్ ఓవర్లాప్ అవుతుండేది. ఓవర్లాప్ అంటే ఏంటి? ఎక్స్టెండింగ్ బియాండ్ దేర్ జ్యూరిడిక్షన్. ఓవర్లాప్ అవుతున్నారు వాళ్ళు. అంటే దానికి కూడా కంట్రోల్ లేదు, చేయొచ్చు, దేవుడు వాళ్ళని ఆటంకపరచలేదు. ఆ విధంగా ఉండేదన్నమాట, ఓవర్లాప్ అవుతుండేది. ఇకపోతే ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం 4 విధాలుగా దీన్ని విభజించవచ్చు. మొదటి భాగము గత చరిత్ర అంతా మరి రివ్యూ చేసుకోవటం, తర్వాత జడ్జీలు దేవుడు లేపినట్టుగా ఉన్నది మొదటి భాగం. రెండవది 5 జడ్జీలు దేవుడు లేపాడు. తర్వాత మూడవ భాగంగా గిద్యోన్ని ప్రభు లేపాడు. తర్వాత 6 జడ్జీస్ లేపాడు. చివరిగా శాంసన్ లేపాడు, సంసోన్. 6వ భాగంగా ఇశ్రాయేల్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్, వాళ్ళలో కలవరం వచ్చింది కనుకనే వాళ్ళు అనేక చోట్ల ఓడిపోవటం మొదలుపెట్టారు. ప్రియమైన వాళ్ళరా, ఈ న్యాయాధిపతుల గ్రంథం మొట్టమొదటి అధ్యాయం చదువుకున్నాం కదా, 7 వచనాలు చదువుకున్నాం. ఇవి డేట్స్ వెనక ముందు వస్తూ ఉంటాయి. ముందు ఎవరు వచ్చారు, తర్వాత ఎవరు వచ్చారని ఖచ్చితంగా చెప్పేదానికి రుజువులు లేవు. కనుకనే ద బుక్ వాజ్ రిటన్ బిట్వీన్ 1400 and 1100 BC. ఆ మధ్యకాలంలో రాయబడిందని చెప్పారే కానీ ఏ కాలంలో ఏ జడ్జి, ఏ న్యాయాధిపతి పరిపాలించాడనేది స్పష్టంగా మనం చెప్పలేము. అందుకని ఇంతకాలం నుండి ఇంతకాలం వరకు స్పష్టంగా చెప్పలేకపోయారు. కొన్నిసార్లు న్యాయాధిపతులు ఒకరు జీవించినప్పుడు ఇంకొకరు కూడా వాళ్ళతో పాటు కాంటెంపరీ న్యాయాధిపతులుగా ఉండేవాళ్ళు. ఈ గ్రంథము చదవక ముందు ఈ సంగతులు మీరు తెలుసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమని గ్రహించి ఈ విషయాలు మీకు తెలియజేయడం అయింది. మొదటి న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలుడు కనానీయులతో యుద్ధం చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకు పోవాల్సింది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థించగా, ఏమండి, యూదా వంశస్థులు వెళ్ళాలి, ఆ కనాను దేశాన్ని యూదా వంశస్థులకు ఇచ్చానని దేవుడు చెప్పాడు. ఇక్కడ మనం కొంత ఆగవలసి ఉంది. యూదా వంశస్థులకి కనాను దేశాన్ని ఎందుకు ఇచ్చాడు? ప్రియమైన వల్ల యూదా వంశము దేవుడు ఏర్పాటు చేసుకున్న వంశం. ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు చూసాం యూదా వంశాన్ని గురించి. మళ్ళీ ఒకసారి వెనక్కి వెళదామండి. ఆదికాండం 49 త్వరగా చూద్దాం. ఆదికాండం 49 8వ వచనం. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారుడిని ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహము, నా కుమారుడ నీవు పట్టిందాన్ని తిని వచ్చితివి. సింహం వలను గర్జించు ఆడు సింహం వలను అతను కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతను లేపువాడెవడు? షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజ దండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. ప్రియమైన ఈ విధంగా మరి యూదా గోత్రం గురించి యాకోబు పలికినటువంటి మాటలు మనం చాలాసార్లు చదువుకున్నాం. రీసెంట్గా కూడా షిలోహు అనేటువంటి మాట మీద మనం ధ్యానించాం. ఈ విధంగా ఉంటే యూదా అనగా స్తుతి అని అర్థం. ఇటువంటి గోత్రాన్ని దేవుడు స్తుతించి దానికి ఏర్పాటు చేశాడు. యూదా గోత్రాన్ని ప్రతి యుద్ధంలో కూడా యూదా గోత్రాన్ని ముందు పెట్టాడు. యూదా గోత్రాన్ని ముందు పెట్టి లేవీలు వాళ్ళతో పాటు వచ్చి మందసాన్ని మోస్తూ ఉన్నట్టుగా మరి యూదా స్తుతించేవారుగా ఉన్నారు. కనుక యుద్ధానికి వెళ్ళినప్పుడు స్తుతి ఆరాధనతో వాళ్ళు ముందుకెళ్ళారు.
స్తుతి చెల్లించే వాళ్ళు ఎవరంటే యూదా గోత్రం. లేవీలు పరిచర్య చేసేవాడు. ఈ విధంగా దేవుడు యూదా గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా ముందుకెళ్ళి చూద్దామండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో ఒక మాట చూద్దామండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం 6వ వచనం చదువుకుందామండి. 6వ వచనం లేదా 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు ఏడువకము, ఇదిగో దావీదుకు చిగురైన 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పటికై జయము పొందినని నాతో చెప్పాను. ఏ గోత్రం వాళ్ళు తీసినారండి? ఒకడు, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రము సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పుడు జయం పొందని నాతో చెప్పారు. ప్రియమైన వలన యూదా గోత్రంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. దావీదుకు చిగురైనటువంటి వారు లేదా దావీదుకు గ్రంథమును ఇప్పటికు యోగ్యుడు అని చెప్తున్నారు. ఎట్లా యోగ్యుడు? కింద చూడండి, 2 నిమిషాలు ముగిస్తాను నేను. 6వ వచనం. మరియు సింహాసనములకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడిన 7 కనులు ఉండెను. ఆ కనులు భూమి అంతటికి పంపబడిన దేవుని యొక్క 7 ఆత్మలు. ఏమండి? యేసుక్రీస్తు ప్రభువారు ఆది కాలంలో ఏం చదివాము? యూదా గోత్రపు సింహం అని చదివాము. ఇక్కడేం చూస్తున్నాము? వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల. వధింపబడిన కాదు, వధింపబడినట్లుండిన. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువారిలో దేవుని యొక్క గుణగణాలు ఎట్లా మూర్తిభవించింది అంటే, మరి ఆయన వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల, ఎవరి మధ్యలో అంతటికి పంపబడిన దేవుడు, ఆ దేవుని యొక్క 7 ఆత్మలు. ప్రియమైన వాళ్ళారా, ఈ విధంగా యూదా గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసి వాళ్ళను పంపించాడు. వాళ్ళు వెళ్ళి కనానీయులతో యుద్ధం చేశారు. అదోని బెజకు అనే అతను పట్టుకున్నారు. మరి అతని ఏం చేశారండి? పట్టుకొని బొట్టలు కాళ్ళు బెజకు తమ కాళ్ళు చేతిలో బొట్టలు 2 కోసి పెట్టారు. ఎందుకంటే అంతకుముందు అతను అదోని బెజకినేవాడు 70 మంది రాజులకు కాళ్ళు చేతులు బొట్టలు 2 కోసి అతని కాళ్ళ ముందు పడేసుకొని బల దగ్గర కింద పడే రొట్టె ముక్కలు ఏరుకొని తినేదానికి ఆ విధంగా ఏర్పాటు చేశారు. బొట్టలు నీళ్ళు లేకుండా ఏ పనైనా చేయగలమా? ఒకవేళ రొట్టె ముక్క కింద పట్టు ఏరుకోవడానికి కూడా బొట్టలు నీళ్ళు అవసరం. అది కూడా లేకుండా చేశారు. ఈ గున్నేళ్లతో 4 ఏళ్లతో ఏరుకొని తినాల్సిందే. కనుక కంటికి కన్ను పంటికి పన్ను అనే సూత్రం అప్లై చేసేవాళ్ళు. అదంతా రేపు చూద్దామండి. కనుక వాళ్ళు కనాను దేశాన్ని, కనానీయులు పెరిజీయులు వాళ్ళకు అప్పగించాడు. ఆ దేశాన్ని వాళ్ళు జయించారు. దేవుడు తన లేఖను బాగా ఆశీర్వదించును గాక.